నా పేరు అక్షయ్ కుమార్. మా డాడీ పేరు ఎల్లయ్య. మా మమ్మీ పేరు అంజమ్మ. ఈ ఆర్టిస్ట్లో జాబ్ చేస్తారు. మా డాడీ నిన్న రిటైర్మెంట్ జరిగింది. మా డాడీ మాకు ఎంతో ఇచ్చారు. ఏమడిగినా కూడా ఇచ్చి మమ్మల్ని సంతోషపెట్టారు. డాడీ ఇప్పటికీ నాతో ఫ్రెండ్లీగా ఉంటాడు. మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళినా మంచిగా ఫ్రెండ్ లాగా మాట్లాడుకుంటూ కలిసి ఇలా చెప్తాడు, ఇలా చదువుకో, ఇలా చెయ్యి, అది అని మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు నన్ను. ఎప్పటికీ ఇచ్చుకోలే తను చేసిన డ్యూటీలో. అంటే జ్వరం వచ్చినా పోనీ ఏమన్నా అయినా కూడా తను మార్నింగ్ 4కి లేచి కూడా డ్యూటీకి వెళ్ళడం జరిగింది. రోజు వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేవాడు. ఎంత చెప్పినా డాడీ జ్వరం వచ్చింది కదా, ఒక రోజు ఉండి రేపు వెళ్ళు అన్నా వినకపోయేది. చెప్పినా తను ఇక్కడ వరకు వచ్చి అది చేసినందుకు నేను హ్యాపీగా ఉండి, డాడీ హ్యాపీగా ఉండి మమ్మల్ని హ్యాపీ చేసినందుకు థ్యాంక్ యూ డాడీ, లవ్ యూ సో మచ్. నా పేరు బొంకూరి మోజేస్. మా డాడీ పేరు బొంకూరి డేవిడ్. నిన్న ఎల్లయ్య కాక ఫంక్షన్కు ఆయన రిటైర్డ్ అయినందుకు నిన్న ఫంక్షన్కు మేము రాలేకపోయాం. అంటే ఒక చిన్న ఎమర్జెన్సీ మ్యారేజ్ ఉంటే మేము అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు అర్థం చేసుకొని మమ్మల్ని క్షమిస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే మా అక్షయ్ కూడా చాలా రమ్మని అడిగిండు. అంజమ్మ అంటే కూడా పాప నేను ఇంటికి వచ్చి మరీ చెప్పి వెళ్ళిపోయింది రమ్మని. నాకు వారికి ఉన్న రిలేషన్షిప్ అది చెప్పరానిది. ఎందుకంటే ఇక మాది ఎట్లుంటుందంటే రిలేషన్షిప్, నేను అందరితోటి వాళ్ళ ఏజ్లోకి వెళ్ళిపోయి అంత సమానంగా వాళ్ళ డాడీ కూడా అంటే మా ఏజు అంటే అంత క్లోజ్నెస్గా మేము మాట్లాడుకుంటాం ఏ విషయమైనా. ఆయనకు హ్యాపీ రిటైర్మెంటు. ఆయన ముందు ఆరోగ్యపరంగా అన్ని విషయాలలో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు ప్రణేశ్వరి. మా డాడీ పేరు ఎల్లయ్య, మా మమ్మీ పేరు అంజమ్మ. నేను వాళ్ళ థర్డ్ డాటర్ని. అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. హీ ఈజ్ ఎ గుడ్ ఫిలాసఫర్, హీ ఈజ్ ఎ గుడ్ గైడర్ అండ్ హీ ఈజ్ ఆల్సో ఎ బెస్ట్ ఫ్రెండ్. తన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం. తన కేరింగ్, లవ్, ఎఫెక్షన్, హీ ఈజ్ ఎ గుడ్ పంక్చువాలిటీ. తను ఎప్పుడైనా ఎవరి కోసమైనా చిన్న హెల్ప్ అయినా చేస్తాడు. తన దగ్గర నుంచే మేము నేర్చుకున్నాము చాలా విషయాలు. తన జాబ్ విషయంలో ఇంకా తను ఫాస్ట్గా కంప్లీట్ చేసి మరి వాళ్ళ ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం కానీ, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడం, వాళ్ళ బాండింగ్ అక్కడ చూసాక ఇంకా చాలా అర్థమైంది డాడీ గురించి. మాకు ఇంట్లో విషయాలు తెలియకపోయినా ఇంకా అక్కడ డ్యూటీ దగ్గర రిటైర్మెంట్ ఫంక్షన్లో ఇంకా డాడీ గురించి చాలా తెలిసింది. వాళ్ళ మాటల్లో చెప్తుంటే మాకు హ్యాపీనెస్ చాలా ఎక్కువైంది. రిటైర్మెంట్ ఫంక్షన్స్లో డాడీయే కుక్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్కి. ఇంట్లో ఇంకా మమ్మీకి హెల్ప్ చేయడం, మాతో టైం స్పెండ్ చేయడం, మాతో చిల్ అవుతారు. ఫర్ హ్యావింగ్ ఇన్ మై లైఫ్ డాడీ. ఐ లవ్ యూ డాడీ. నా పేరు జ్యోతి. ఎల్లయ్య గారు నాకు మామయ్య అవుతారు. మామయ్య నేను ఇక్కడికి వచ్చి కొద్ది రోజులే, కానీ అయినా నాకు మామయ్య కోసం అందరూ తెలియకపోయినా ఉన్న కొద్ది రోజుల్లో మాత్రం అర్థమైంది ఏంటంటే మామయ్య చాలా ఫ్రెండ్లీ పర్సన్, చాలా జోవియల్గా ఉంటారు, ఏదైనా సరదాగా తీసుకుంటారు. ఆ కాస్త టైం నేను స్పెండ్ చేసేది మామయ్య వాళ్ళ ఇంట్లో కొద్దిసేపు, అది కూడా ఓన్లీ 5 to 10 minutes. ఆ కొద్ది సమయంలో కూడా అప్పుడప్పుడైనా కూడా చాలా ఫ్రెండ్లీగా జోవియల్గా తీసుకోవడం. ప్రతి దానిలో అత్తమ్మ వాళ్ళతో మాట్లాడుతున్న టైంలో మామయ్య కూడా అంతే ఫ్రెండ్లీగా మాట్లాడేసి ఉండడం, అదంతా నాకు చాలా మంచి అనిపిస్తుంది మామయ్య విషయంలో. అండ్ నిన్నటి రిటైర్మెంట్ ఫంక్షన్కి నేను రాలేకపోయాను, బట్ రాలేకపోయాను సందర్భాల విషయాల వల్ల. కానీ కంగ్రాట్స్ మామయ్య, మీరు మీ ఆరోగ్యం కూడా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రవళిక. ఐఎమ్ daughter of Bunkuri Ellaya, second daughter of Anjamma. My father is he is an hero and he is such a wonderful man. He never gives up anything. He loves children a very lot.
And he's an emotional person. What we need, without asking me, he give anything for us. Such an wonderful parents we have, and we loving him a lot. I know what to tell you about him. He's loving and caring. He's wonderful. Thank you, Dad, for loving us. నా పేరు కల్లెపల్లి శంకరయ్య. బొంకూరు వెళ్ళాను. మా మామ మేనమామ కింద రిటైర్డ్ అయ్యాడు. 33 సంవత్సరాలు సర్వీస్ చేసి సుఖశాంతులతో మంచి రిటైర్డ్ అయ్యాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆడ ఏ రిమార్కు లేకుండా మంచిగా చేసి ఉన్నావు. ఒక 2 ఏళ్ళు ఎల్లకాలం సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నా. Priyanka, I would like to introduce about myself and my father. My name is Priyanka. I am the elder daughter of my father. My father name is Bonkuri Ellaya. మా డాడీ గురించి చెప్పాలంటే ఎంతో ఉంది, ఎంత చెప్పినా తక్కువనే. ఆయన మా కోసం చాలా కష్టపడ్డాడు. అందరూ 3 ఆడపిల్లలని అన్నా కూడా అసలు మా డాడీ ఎప్పుడూ మా కోసం బాధపడలేదు. కానీ మమ్మల్ని ఒక ఫ్రెండ్ లాగా భావించి, హీఈస్ ఎ గైడర్, హీఈస్ ఎ మోటివేటర్, హీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ అబౌట్ హిమ్. బాధ ఏంటంటే మేము ఇంత మంచి పొజిషన్లో ఉండి కూడా ఒక్కరం కూడా ఒక జాబ్ చేయట్లేదు అనే ఫీలింగ్ మా డాడీ లోపల ఉందని మాకు అనిపిస్తుంది. కానీ నా పరిస్థితి మాత్రం నేను చేయలేను. ఇంకా ముందైనా మా చెల్లి మా తమ్ముడు చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళు ఇప్పటివరకు అయితే హ్యాపీగానే ఉన్నారు. ఇంకా ముందు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలని, గాడ్స్ గ్రేస్ వాళ్ళపైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఫాదర్ కూడా నాకు తెలిసి ఈ ప్రపంచంలో మీరు ఎక్కువ, అందరికీ ఉంటారు పేరెంట్స్, కానీ మా డాడీ గురించి నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. నమస్తే. నా పేరు ప్రవీణ్. బొంకూరు ఎల్లయ్య గారు మా నాన్న వాళ్ళ కజిన్ బ్రదర్, అంటే మాకు బాబాయ్. సో చిన్నప్పటి నుంచి ఆయనతో ఒక మంచి సంబంధం మాకుంది. ఆయన చిన్నప్పుడు అంటే నేను బాగా 2nd క్లాస్ 3rd క్లాస్ ఉన్నప్పటి నుంచి కూడా మాతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన అప్పుడు చికెన్ సెంటర్లో పనిచేస్తూ ఉండే. ఆ చికెన్ సెంటర్లో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా మాకు ఒక మంచి రిలేషన్షిప్ అప్పటి నుంచే కూడా, అంటే చాలా చిన్నప్పటి నుంచి కూడా కష్టపడే స్వభావం వల్లవాడు. సో ఎప్పుడైతే మేము ఇక్కడికి షిఫ్ట్ అయినామో, మాకు 92లో ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు కూడా మాకు ఇక్కడ అప్పుడు ఎవరు పరిచయం లేదు. ప్రతి విషయంలో కూడా చేదోడు వాదోడుగా, అంటే ముఖ్యంగా మా నాన్నగారికి ఒక సొంత తమ్ముడిలాగా, చిన్నాన్న కొడుకు అయినప్పటికీ సొంత తమ్ముడిలాగా ఉంటూ మాకు కూడా ఒక మంచి, అంటే ఒక గైడెన్స్ని ఇస్తూ వచ్చారు. ఆ రోజు నుంచి కూడా మేము ఇక్కడికి రాకముందు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటే కూడా అన్నం తినండి అంటే ప్రతి సందర్భంలో కూడా తినెళ్ళాలి కంపల్సరీ అంటే తినంది పంపించేవారు కూడా కాదు. సో ఆ రకమైనటువంటి అనుబంధాన్ని కొనసాగించారు. నాన్నగారు పోయిన రోజు కూడా ప్రతి పనిలో కూడా, ప్రతి విషయంలో కూడా ఆయన సహకారం ఉండేది. చివరికి ఆయన అంతిమ సంస్కారాలు అప్పుడు కూడా ఆయన మా వెన్నంటే ఉన్నారు. ఒక మంచి బాబాయ్, అంటే ఒక బాబాయ్ లాగా మా ప్రతి విషయంలో తోడుగా ఉన్నారు. సో మేము కూడా అదే విధమైనటువంటి సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చినాం. ఈరోజు ఆయన రిటైర్మెంట్ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కూడా మంచి ఆనందంతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గురి ఎల్లయ్య గారు మా చిన్న మామయ్య, మా మామయ్య వాళ్ళ తమ్ముడు. మా మామయ్య మాకు చాలా హెల్ప్ చేస్తారు. ఫంక్షన్స్లో కానీ దేంట్లో కానీ మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. మా ఫ్యామిలీకి తోడుగా ఉంటారు. మా మామయ్య తర్వాత ఆయన తండ్రిలాగా మాతో ఎంతో మంచిగా ఉంటారు. నిన్న జరిగిన ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్లో చాలా బాగా జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది.
మా మామయ్య చేసే వర్క్ ఏంటో మాకు తెలియదు, కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళ కొలీగ్స్ మాట్లాడాక వాళ్ళ మాటలు విన్నాక మాకు తెలిసింది ఆయన ఎంత కష్టపడ్డారు అన్నది ఫ్యామిలీ కోసం, వాళ్ళ పిల్లల కోసం అని తెలిసింది. మా మామయ్యకి కృతజ్ఞతలు. నా పేరు బొంకూరి నవీన్ కుమార్. నిన్నటి రోజున రిటైర్డ్ అయినటువంటి ఆర్టీసీ కార్మికుడు బొంకూరు ఎల్లయ్య గారి అన్న కొడుకును నేను. బొంకూరు ఎల్లయ్య గారి గురించి 2 మాటల్లో చెప్పాలంటే, ఆయన ఎక్కడో చిన్నప్పుడు హాస్టల్స్లలో వండుకుంటూ చాలా దుర్భరమైన పరిస్థితులలో చదువుకొని ఆర్టీసీలో ఉద్యోగాన్ని ఎన్నుకోబడి విజయవంతంగా 37 సంవత్సరాలు కార్పొరేషన్లో ఉద్యోగం చేసి మంచి వ్యక్తిత్వంతో పాటు తోటి కార్మికులతో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకొని, అధికారులతో మంచి సంబంధాలు ఏర్పరచుకొని విజయవంతంగా 37 సంవత్సరాలు పూర్తి చేసుకొని నిన్న రిటైర్ కావడం జరిగింది. వారి శేష జీవితం, మిగతా జీవితం అంతా ప్రశాంతంగా ఎటువంటి ఆందోళనలు లేకుండా ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు సిరి. ఫస్ట్ తాతయ్యకి చాలా కంగ్రాచులేషన్స్ రిటైర్ అవుతున్నందుకు. రిటైర్మెంట్ ఫంక్షన్లో మేము చాలా ఎంజాయ్ చేసాం. తాతయ్య కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. బాయ్. 42 సంవత్సరాలు అయి మా పెళ్ళి అయింది. నాకు 12 సంవత్సరాలలో పెళ్ళి అయింది. అప్పటికి మామయ్య ఐటీఐను కాలేజ్ చేస్తాడు. అప్పుడు 5 సంవత్సరాలకు మాకు ఒక బాబు పుట్టిండు. బాబు పుట్టి తర్వాత అప్పుడే చనిపోయిండు. ఫస్ట్ బాబు ఫస్ట్ బాబు అయినాక చనిపోయిండు. తర్వాత మధ్యలో జాబ్ లేదు మాకు. జాబు లేకుంటే అప్పుడు వేరే కాడికి వెళ్ళి హైదరాబాద్లో జాబ్ చేసిండు మామయ్య. మా కోసం జాబ్ చేసినాక మళ్ళీ అక్కడికి వెళ్ళినాక నా పెద్ద బిడ్డ మళ్ళా అప్పుడు కడుపులోకి వచ్చింది. కడుపులోకి వచ్చినాక ఆ సంవత్సరంలో మళ్ళా నాకు మూడో నెలలో నా పెద్ద బిడ్డ మళ్ళా సెకండ్ గర్భిణి అయింది. నాకు ప్రెగ్నెన్సీ అయినప్పుడు మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు జాబు చేసిండు. నాకు అప్పుడు మా చిన్న బిడ్డ పుట్టినప్పుడు నాకు హెల్త్ మంచిగా లేదు. అప్పుడు నన్ను తీసుకొచ్చడం, నాకు గుడ్డు మంచం మీదకి ఇచ్చడం, బాత్రూమ్ కూడా నేను పోలేని పరిస్థితి అయినప్పటికీ నన్ను అయితే బాగా చూసుకున్నాడు. అమ్మ నాన్న కంటే ఎక్కువ చూసుకున్నాడు. అప్పుడు ఆ సంవత్సరం అయితే నేను బాగా తిప్పలు చనిపోతారన్నారు అందరు నన్ను. కానీ అప్పుడు ఆ టైంలో అయితే నన్ను బాగా చూసుకున్నాడంటే నా భర్తనే మంచిగా చూసుకున్నాడు నాకు. అయితే అప్పుడు ఆ సంవత్సరం నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆయన చూసుకుంటేనే నేను ఇట్లున్నా. అబద్ధం అయితే కాదు. అయితే ఇప్పటి వరకు అయితే నన్ను మంచిగానే చూసుకున్నాడు. ఇక మంచిగానే ఉన్నాం. మాకు మళ్ళీ తర్వాత 2 పాపల తర్వాత బాబు. దేవుడిచ్చిన బాబు. నా బాబు కూడా కడుపులో ఉన్నప్పుడు కూడా రెస్ట్ అని చెప్పిండ్రు. అప్పుడు కూడా నన్ను బాగానే చూసుకున్నాడు. ఇంతవరకు అయితే చూసుకున్నాడు అంటే ఆయనే చూసుకున్నాడు. నాకు ఒక తల్లి లెక్క ఒక తండ్రి లెక్కనైతే నన్ను ఆదరించిండు, చేర్చుకున్నాడు, మంచిగా చూసుకున్నాడు. ఇంతవరకు ఈ రీతిలోనైతే ఇప్పటి వరకు అయితే ఇట్లున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కానీ ఇప్పటి వరకు అయితే ఈ పద్ధతిలో మేము ఉన్నాము నాన్న. ఆ డ్యూటీకి పోయే టైంలో కొంచెం పొద్దుడు డ్యూటీ అప్పుడు గోరికన్లు చేసిండు. ఫస్ట్ స్టార్టింగ్లో గోరికన్లు చేసిండు. ఇక ఆడ నుంచి మళ్ళీ వర్క్ షాప్కు షిఫ్ట్ అయ్యిండు. ఇక వర్క్ షాప్కి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉందా, డ్యూటీ ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు బిడ్డ. చేయనైతే గోరికన్లు చేసిండు. ఫస్ట్ చేసుడు అయితే గోరికన్లు చేసిండు జాబ్. తర్వాత మళ్ళీ కరీంనగర్లో చేసిండు. ఇక ఆయన కంటిన్యూగానైతే కరీంనగర్లో రిటైర్డ్ అయితే కరీంనగర్లో అయ్యిండు. ఇప్పుడు చేసిండంటే ఇప్పటి వరకు దేవుని కృప అంతే. దేవుడే సహకారం. 3 సార్లు ఆయనకు బాధలు వచ్చినా కానీ ఒక్కరోజు కూడా ఆయన ఆబ్సెంట్ కాక ఉన్నాడు. ఇంతవరకు చేసిండంటే దేవుడిచ్చిన ఆరోగ్యము, దేవుడిచ్చిన కృప. తెలుసా, దేవుడే మా పచ్చాన ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మాకైతే నా పచ్చాన దేవుడే మేలు చేసాడు. 3 సార్లు యాక్సిడెంట్ అయినా దేవుడే కాపాడాడు.
దేవుడు చేసిన మేలే, ఇదంతా దేవుని గొప్ప. నాకు ఉన్నదంటే దేవుడు సహకారం సాయము నాకు దేవుడే. నేను దేవుని నమ్ముకున్నా కాబట్టి, దేవుని ఎరిగిన కాబట్టి దేవుడే నాకు అన్ని అండ, అన్నిట్లో నాకు ఆధారం దేవుడు, నా భర్త, నా కుటుంబం. రిటైర్మెంట్ అయిన సందర్భంగానంటే అసలు అది గొప్పది. ఇంకా అది మేలు, మంచిగా సంతోషంగా జరిగిందంటే ఈ రీతిగా దేవుని కృప మేము ప్రార్థన చేసుకొని వెళ్ళినాం. మాకు అంత హ్యాపీనెస్ జరిగిందంటే అది ఒక సంతోషం, దేవుడిచ్చిన కృపే తెలుసా. మాలో అంత సంతోషం కలగాలన్నది మొదట దేవుని కృప, తర్వాత మాది రిటైర్మెంటు సంతోషం. దేవుడే మంచిగా అన్నీ చేరుకొని మంచిగా అందరం బంధువులను కలుసుకొని అందరం అక్కడ చేరుకొని మంచిగా హ్యాపీనెస్ చేసుకున్నామంటే రిటైర్మెంట్లో అంత సంతోషం. ఓకేనా. రిటైర్మెంట్కి వచ్చిన వాళ్ళందరికీ నా తరపున, నా భర్త తరపున కృతజ్ఞతలు చెల్లిస్తాను. అందరికి మా బంధువర్గం అందరికీ నా కృతజ్ఞతలు. నా ఉద్యోగ ప్రస్థానం 31/10/1988 రోజు శ్రామిక్గా నేను గోవర్ఖండ్ డిపోలో అపాయింట్మెంట్ అయినాను. దాని తర్వాత 2091లో మళ్ళీ జెడ్డబ్ల్యూఎస్ టీఆర్ఎస్ కరీంనగర్కు ట్రాన్స్ఫర్ అయినాను. దాని తర్వాత హెల్పర్ ప్రమోషన్ తీసుకున్నాను, వాల్కనర్ ప్రమోషన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నా దగ్గర ఫంక్షన్ టైంలో నేను ఆల్రెడీ మొన్న నవంబర్ 1 నాడు సూపర్వైజర్గా ప్రమోషన్ తీసుకొని 6 నెలలు సూపర్వైజర్గా కొనసాగినాను. 30/4/2025 రోజు పదవి విరమణ పొందినాను. ఈరోజు నా తోటి కార్మికులు కానీ సూపర్వైజర్స్ కానీ వాళ్ళందరూ సహకరించారు, నేను సహకరించినాను. వెల్కమ్. అనేది నాకు ఎల్లవేళలా స్కూల్ పిల్లల్ని ఏ విధంగా పంపిస్తున్నానో అదేవిధంగా నన్ను ఒక స్కూల్ పిల్లగాని లెక్క నా భార్య చేదోడు వాదగా ఉండి రాత్రి పగలనకుండా, ఇప్పుడు ఆమె నా స్ఫూర్తి. నా భార్య ఆమెనే టిఫిన్ పెట్టి పంపించి చేసి అది చేస్తుట్లా నేను డ్యూటీ పోవడానికి ముఖ్య కారణం నా భార్య అని చెప్పి. నాకు 3 బిడ్డలు, ఒక కొడుకు. 2 అమ్మాయిల పెళ్లి చేశాను. ఇంకో అమ్మాయి, చిన్న అమ్మాయి ఇప్పుడు MBA కంప్లీట్ అయిపోయింది. అమ్మాయి పెళ్ళికి ఉంది. కొడుకు ఇప్పుడు ITI చేస్తున్నాడు. ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేయాలి, కొడుకు బాగా చూడాలి, చేయాలి. నా ప్రథమ కర్తవ్యం ఇప్పుడు అదే వాళ్ళిద్దరి మీదే ఉంది. వాళ్ళిద్దరికి అయితే పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నా బిడ్డలు, అల్లుళ్ళు, బిడ్డలతో అల్లుళ్ళతో అందరితో సంతోషంగా ఉన్నా, మనమనలతో అలాగనే ఉండాలని జీసస్ని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. నా వృత్తి ఏంటి అంటే గోదావరి నుండి కర్మ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత టైర్ రిటైలింగ్ షాప్, అంటే టైర్ రిటైలింగ్ షాప్లో రీక్యాపింగ్ అంటారు, RC అని. అందులో చాలా హార్డ్ వర్క్ అది. 125 టెంపరేచర్లో ఛాంబర్లో టైర్లను ఉడికియాలి, చేయాలంటే 3 hours పడుతుంది. అటువంటి టైంలో కూడా కొందరు వాళ్ళతో పాటు నేను కూడా మెకానిక్గా చేసినప్పటికి కూడా కొద్దిగా వీక్ పర్సన్స్ ఉన్నప్పటికి కూడా వాళ్ళకు కూడా చేదోడు వాడగుండి కూడా నా పని చేసుకుంటూ కూడా ఇతరులకు కూడా నేను వాళ్ళ పని కూడా కంప్లీట్ చేసి వాళ్ళకు సహకరించాను. నిన్న పదవి విరమణ పొందిన రోజు వచ్చిన బంధుమిత్రులు, శ్రేయభిలాసులు, మిత్రులు, అటు సహోదరులు, సూపర్వైజర్స్ అందరికీ నా ధన్యవాదాలు. Congrats, Tataya. All the best.